అందరికీ నమస్తే అండి. ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నటువంటి వాలంటీర్లకు దసరా కానుక ప్రకటించనున్న సీఎం చంద్రబాబు నాయుడు గారు. ఆ విషయం ఏమిటంటే, ఈరోజు ఆంధ్రప్రభలో వచ్చినటువంటి ఆర్టికల్ ప్రకారము ఒక ఇన్ఫర్మేషన్ అనేది మనకి అందడం జరిగింది. ఈరోజు ఆంధ్రప్రభలో ఉన్నటువంటి ఆర్టికల్ ప్రకారం అక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్‌ని బట్టి చూస్తే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్‌లో ఎవరైతే రాజీనామా చేయని వాలంటీర్లు ఉన్నారో 1,50,058 వాలంటీర్లు ఉన్నారో వారందరికీ ఒక రకంగా దసరా కానుక రాబోతుంది అనే చెప్పవచ్చు. ఆ ఆర్టికల్‌ని చదివిన తర్వాత. ఇప్పుడు ఆ ఆర్టికల్‌లో ఉన్నటువంటి వివరాలు ఏమిటంటే, ఈరోజు ఖచ్చితంగా అక్టోబర్ 10న అంటే అక్టోబర్ 10న మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి క్యాబినెట్ సమావేశం అనేది జరుగుతుంది కాబట్టి, ఆ అక్టోబర్ 10న ఈ వాలంటీర్ల వ్యవస్థపై ఒక కీలక నిర్ణయం తీసుకుంటారని అక్కడ ఈరోజు వచ్చినటువంటి ఆంధ్రప్రభ ఆర్టికల్‌లో కూడా రాయడం జరిగినది. ఖచ్చితంగా ఈ వాలంటీర్ల వ్యవస్థపై ఒక కీలక నిర్ణయం, అలాగే ఈ వాలంటీర్లకు చెప్పినటువంటి విధంగానే జీతం పెంపుదల అంటే వేతనం పెంపుపై ఒక కీలక నిర్ణయం కూడా తీసుకుంటారని అక్కడ కేబినెట్ సమావేశంలో ఈరోజు వచ్చినటువంటి న్యూస్ పేపర్లో ఆంధ్రప్రభ న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ కూడా రాయడం జరిగినది. ఖచ్చితంగా వీరికి జీతం పెంపుపై ఒక కీలక ప్రకటన, అలాగే వీరి యొక్క విధులు ఎప్పటి నుంచి జాయినింగ్ డేట్ ఫిక్స్ అనేది ఉంటుంది, అలాగే వీరికి ఉద్యోగ భద్రత ఎలా అనేది కూడా ఆ ఆర్టికల్‌లో ఉండడం జరిగింది. అంటే ఉద్యోగ భద్రత కూడా కల్పిస్తారు. ఆ విషయాన్ని అక్టోబర్ 10నే వెల్లడిస్తారని కూడా ఆ ఆంధ్రప్రభ ఆర్టికల్‌లో రాయడం కూడా జరిగినది కాబట్టి ఖచ్చితంగా ఎందుకంటే దసరా వచ్చేసి అక్టోబర్ 12, ఇప్పుడు మనకి జరగబోయే కేబినెట్ సమావేశం వచ్చేసి అక్టోబర్ 10 కాబట్టి ఖచ్చితంగా ఒక 2 రోజుల ముందే వాలంటీర్లకి ఈ శుభవార్త అందుతుంది కాబట్టి ఖచ్చితంగా ఈ దసరా కానుకే అనుకోవాలి. ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఎవరైతే రాజీనామా చేయని వాలంటీర్లు ఉన్నారో వారందరికీ ఒక దసరా కానుకగానే 2 రోజుల ముందు వారికి దసరా వచ్చిందని అనుకోవచ్చు. ఖచ్చితంగా ఈ వాలంటీర్ల వ్యవస్థ ఉంటుందా ఉండదే అనుకుంటున్న సమయంలో ఈ రోజు వచ్చినటువంటి ఆంధ్రప్రభ ఆర్టికల్ ప్రకారం చూస్తే ఖచ్చితంగా వాలంటీర్లు విధుల్లో ఉంటారు. అలాగే వీరికి సంబంధించిన వేతన పెంపుదలపై కూడా ఒక కీలక నిర్ణయం అక్టోబర్ 10న అక్కడ సీఎం చంద్రబాబు నాయుడు గారు అంటే అక్కడ జరగబోయేటువంటి కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకుంటారని కూడా ఆంధ్రప్రభలో ఈ రోజు వచ్చింది కాబట్టి న్యూస్ పేపర్లో ఖచ్చితంగా ఎవరైతే రాజీనామా చేయని వాలంటీర్లు ఉన్నారో వాళ్ళందరికీ ఖచ్చితంగా ఒక భారీ గుడ్ న్యూసే చెప్పడం జరుగుతుంది. ఎలాగో ఈ రోజు 7వ తారీఖు కాబట్టి ఒక 2 రోజులు తర్వాత 10వ తారీఖు రోజున ఖచ్చితంగా మనకి ఎవరైతే ఈ రాజీనామా చేయని వాలంటీర్లు ఉన్నారో వారందరికీ ఒక మంచి శుభవార్త అంటే దసరా కానుకగా ఒక మంచి శుభవార్త వినే అవకాశమే కనిపిస్తూ ఉన్నది. ఈరోజు వచ్చినటువంటి ఆంధ్రప్రభ ఆర్టికల్ ప్రకారం చూస్తే ఖచ్చితంగా అది నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను ఈ వీడియో చేయడం కూడా అక్కడ ఉన్నటువంటి ఆర్టికల్ తెలియచేయడానికే ఈ విషయాన్ని మీకు తెలియజేయాలనే ఉద్దేశంతోనే నేను ఈ వీడియో కూడా చేయడం జరిగినది కాబట్టి ఖచ్చితంగా అక్టోబర్ 10న ఒక కీలక నిర్ణయమే ఈ వాలంటీర్ల వ్యవస్థపై తీసుకునే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఒక మంచి శుభవార్త అంటే దసరా కానుకగా ఒక మంచి శుభవార్త వినే అవకాశమే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నది. ఓకే, ఇలాంటి గవర్నమెంట్స్ అప్డేట్స్ కోసం మీరు మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ సింబల్ ఉంటుంది, దాన్ని ఒక్కడ మరవకండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ బంధువులతో పాటు వాలంటీర్లకి ఖచ్చితంగా ఈ వీడియోని షేర్ చేయండి. ఎందుకంటే అక్టోబర్ 10న కేబినెట్ సమావేశం జరుగుతుంది. ఆ రోజు ఈ వాలంటీర్ల వ్యవస్థపై ఒక కీలక నిర్ణయం కూడా వస్తుంది కాబట్టి వారు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నట్లు కూడా ఉంటుంది కాబట్టి థ్యాంక్ యూ.